హాయ్ ఫ్రెండ్స్, ఈ ఈస్టర్ క్రోషే టెడ్డీ బేర్ని ఎలా అల్లుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం మరి. దీనికోసం నేను 4 ply కాటన్ యార్న్ అలాగే 3mm క్రోషే హుక్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్తో స్టార్ట్ చేస్తున్నాను. బేర్కి హ్యాండ్స్ అల్లటం కోసం ముందుగా మనం మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకొని చైన్ 1 వేసుకొని ఇప్పుడు సెంటర్లోకి 4 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. సో అది ఫస్ట్, ఇది 2, తర్వాత 3 and 4. ఇలా ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రో కోసం ఫస్ట్ స్టిచ్ పైన నీడిల్ ఇన్సర్ట్ చేసుకోవాలి. 4 స్టిచెసే ఉంటాయి కాబట్టి నీడిల్ పెట్టడం కొంచెం కష్టం, కానీ జాగ్రత్తగా గమనించుకొని నీడిల్ని ఆ స్టిచ్ లోపలికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ మీద సింగిల్ క్రోషే ఇంక్రీజ్ వేయాలి, అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. సో సెకండ్ రో ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టుకొని మిగతా 3 స్టిచెస్లోని కూడా మనం సింగిల్ క్రోషే ఇంక్రీజెస్ అనేది వేసుకుంటాం. సో ఇప్పుడు ఇది సెకండ్ ఇంక్రీజ్, ఇంకొక 2 స్టిచెస్ ఉంటాయి, వాటిల్లో కూడా ఒక్కొక్క సింగిల్ క్రోషే ఇంక్రీజ్ వేసుకుంటున్నాం, అంటే ఒక్కొక్క దాంట్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్. సో ఇది లాస్ట్ స్టిచ్, ఇందులో కూడా మనం 2 సింగిల్ స్టిచెస్ వేసేసుకుంటాము. సో ఇక్కడతో నాకు సెకండ్ రో కంప్లీట్ అయిపోతుంది. షేప్ ఈ విధంగా ఉంటుంది. సో స్టిచ్ మార్కర్ని తీసేసి ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకొని చైన్ 1 వేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటాం. ఈ టెయిల్ ఎండ్ మీరు ఒకవేళ నీడిల్తో అటాచ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం పొడవు పెట్టి కట్ చేసుకోండి. గ్లూ పెట్టి అంటించేటట్టు అయితే చిన్న టెయిల్ ఎండ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్కి మధ్యలో ఇలా పుష్ చేసి షేప్ తీసుకొని రావాలి. అలాగే స్టార్టింగ్ టెయిల్ ఎండ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చుట్టపెట్టేసి అదే దీని స్టఫింగ్ లాగా లోపలికి పెట్టేసుకుంటాం. ఇదే విధంగా మరొక పీస్ తయారు చేసుకోవాలి రెండో హ్యాండ్ కోసం. ఇలా 2 తయారు చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు బేర్కి ఇయర్స్, చెవులు తయారు చేయడం స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ ఆరెంజ్ కలర్నే యూస్ చేస్తున్నాను. అండ్ మ్యాజిక్ రింగ్ వేసుకొని చైన్ 1 వేసుకోవాలి. అండ్ ఇప్పుడు సెంటర్లోకి 6 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాను. సో అది 1, 2, 3, 4, 5, 6. ఇలా 6 స్టిచెస్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు సెకండ్ రో కోసం ఫస్ట్ స్టిచ్ మీద నీడిల్ పెట్టి ఒక సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. వేసుకొని దాన్ని స్టిచ్ మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నాం. సో ఇది మనకి సెకండ్ రో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని ఐడెంటిఫికేషన్ కోసం. సో తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకుంటాం, అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాం. అండ్ ఇది సెట్ని ఇంకొక 2 టైమ్స్, అంటే మొత్తం 3 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. సో మళ్ళీ 1 సింగిల్ స్టిచ్, ఇప్పుడు తర్వాత స్టిచ్లో మళ్ళీ ఒక ఇంక్రీజ్, తర్వాత మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ అండ్ ఇంకొక స్టిచ్ మిగులుతుంది, అందులోపలికి ఇంక్రీజ్. దీంతో మనకి సెకండ్ రో కంప్లీట్ అయిపోతుంది. కాస్త ప్రెస్ చేసి షేప్ తీసుకుని రండి. తర్వాత మనం స్టిచ్ మార్కర్ని తీసేసి రో 3 అల్లుతాము. సో రో 3 అండ్ రో 4లో ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. దానివల్ల మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ ఏమి ఉండవు కాబట్టి 9 స్టిచెస్ ఉంటాయి రో 3 అండ్ రో 4లో కూడా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ ప్రతి స్టిచ్లోని. ఇలాగా సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి ఆ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాము. స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత చైన్ 1 వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇందాకట్లాగానే స్టార్టింగ్ టెయిల్ ఎండ్ ఏదైతే ఉంటుందో అది లోపల స్టఫింగ్ లాగా పెట్టేసేయండి. ఎక్స్ట్రా స్టఫింగ్ అవసరం లేదు, కానీ షేప్ నిలబడదు, మాకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే కొంత స్టఫింగ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటిదే మరొకటి తయారు చేసుకొని ఈ 2 ఇయర్స్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అండ్ దెన్ మనం మజిల్ తయారు చేద్దాం, అంటే ముక్కు, బేర్కి ఉండే ఆ ఫ్రంట్ ముక్కు లాంటిది అది తయారు చేయడానికి వైట్ కలర్ యూస్ చేస్తున్నాను. మ్యాజిక్ రింగ్ వేసుకొని సెంటర్లో 6 సింగిల్ స్టిచెస్ని వేసుకోవాలి. సో అది 1, 2, 3, 4, 5 and 6.
ఇప్పుడు మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసుకొని సెకండ్ రో స్టార్ట్ చేసుకుందాము. సో సెకండ్ రోలో ఏంటంటే ప్రతి స్టిచ్లోని ఇంక్రీజెస్ వేసుకోవాలి. సో ఫస్ట్ స్టిచ్ మీదకి నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసుకొని సింగిల్ క్రోషే, మళ్ళీ అందులోనే మరొక సింగిల్ క్రోషే. సో ఇది ఫస్ట్ ఇంక్రీజ్. ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ పెడతాము, ఇక్కడ సెకండ్ రో స్టార్ట్ అయింది అని ఐడెంటిఫికేషన్ కోసం. అలానే ప్రతి స్టిచ్లోని కూడా సింగిల్ క్రోషే ఇంక్రీజెస్ని వేసేసుకుంటాం. సో రో మొత్తం ఇంక్రీజెస్ వేయటం వల్ల సెకండ్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 12 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటాయి. దీన్ని కూడా లైట్గా మనం మెడల్లో ప్రెస్ చేసి షేప్ తీసుకొస్తాము. సో ఇక్కడ నేను లాస్ట్ ఇంక్రీజ్ని వేసేస్తున్నాను. అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చైన్ 1 వేసేసుకుంటాము. అలాగే ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మెల్లగా సెంటర్లో ప్రెస్ చేసి ఆ ముక్కు షేప్ని తీసుకొచ్చి ఆ ప్లేస్లో స్టార్టింగ్ టైలర్ని స్టఫింగ్ లాగా పెట్టేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది ముక్కు, ఈ షేప్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ది మనం బో తయారు చేస్తున్నాము, కాలర్ అనమాట. దీనికోసం ఎల్లో కలర్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకొని చైన్ 3 వేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ చైన్ ఏదైతే ఉందో ఆ మొత్తం వర్క్ అంతా ఆ ఒక్క చైన్లోనే వేసుకుంటాం అనమాట. సో హుక్ దగ్గర నుంచి 2 చైన్స్ని వదిలిపెట్టి ఫస్ట్ చైన్ లోపలికి 2 హాఫ్ డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. సో అది ఫస్ట్ హాఫ్ డబుల్ స్టిచ్. ఇప్పుడు ఇది సెకండ్ హాఫ్ డబుల్ స్టిచ్. అయిపోయిన తర్వాత చైన్ 2 వేసుకోవాలి అండ్ మళ్ళీ అదే స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది మనకి బౌకి ఫస్ట్ సైడ్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు సెకండ్ సైడ్ అల్లటం కోసం సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేస్తున్నాను. సో మళ్ళీ చైన్ 2 వేసుకొని అదే స్టిచ్ లోపలికి 2 హాఫ్ డబుల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. సో ఇది ఫస్ట్ హాఫ్ డబుల్ స్టిచ్, మళ్ళీ అందులోనే సెకండ్ హాఫ్ డబుల్ స్టిచ్ అండ్ ఇప్పుడు చైన్ 2 వేసుకోవాలి. చైన్ 2 వేసుకొని సెంటర్ లోపలికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలా బోత్ సైడ్స్ అల్లేసిన తర్వాత చైన్ 1 వేసుకొని ఇప్పుడు కొంచెం పొడవు టైల్ని పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి సెంటర్లో ఒక చిన్న హోల్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పైన కింద ఆ హోల్ మొత్తాన్ని వీడియోలో చూపించినట్టుగా దగ్గరికి ప్రెస్ చేసేసుకొని టైలెండ్తోని ఒక ముడి వేసేసి ఆ క్లోజింగ్ని టైట్ చేసి క్లోజ్ చేస్తాం అన్నమాట. సో ఇలా బో కంప్లీట్ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకోవాలి. అండ్ బ్లూ కలర్ యార్ని తీసుకుంటున్నాను. దీంతో ఒక చిన్న క్యాప్ తయారు చేస్తున్నాను. సో దీనికోసం మ్యాజిక్ రింగ్ అండ్ సెంటర్లో మళ్ళీ 6 సింగిల్ స్టిచెస్ని వేసుకోవాలి. సో ఇది 3, 4, 5 అండ్ 6. ఇలా 6 స్టిచెస్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ మీద మళ్ళీ నీడిల్ పెట్టి సెకండ్ రో స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాము. అండ్ రో 2 అండ్ రో 3లో కూడా ఒక్కొక్క స్టిచ్ మీద ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. సో రో 2 అండ్ రో 3 రెండిట్లో కూడా 6 and 6 సింగిల్ క్రోషే స్టిచెసే ఉంటాయి. ఇలా 2 and 3 రోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి థర్డ్ రోలోని లాస్ట్ స్టిచ్ వేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్టిచ్ మార్కర్ని తీసేసుకోవాలి. ఇక్కడ షేప్ చూసారండి, చిన్న టోపీ మాట. ఇది సన్ హ్యాట్ లాగా చేస్తున్నాను. సో రో 4లో ఏం చేస్తారంటే ఫ్రంట్ లూప్లో మాత్రమే నీడిల్ పెట్టి ఇంక్రీజెస్ వేసుకోవాలి రో మొత్తం. సో ఇక్కడ ఇంక్రీజ్ వేసిన తర్వాత ఫస్ట్ స్టిచ్లో నీడిల్ పెట్టేసుకోండి, 4th రో స్టార్ట్ అయినట్టుగా అర్థం ఇండికేషన్ కోసం. ఇక మిగిలిన 5 స్టిచెస్లోని కూడా ప్రతి స్టిచ్లోని ఫ్రంట్ లూప్లో మాత్రం నీడిల్ పెట్టి ఇంక్రీజెస్ వేసేసుకోవాలి. సో మనకి 4th రోలో 12 సింగిల్ స్టిచెస్ వస్తాయి. అండ్ ఓన్లీ ఫ్రంట్ లూప్స్లో వేయటం వల్ల షేప్ అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఉంటుంది. మొత్తం 12 స్టిచెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టిచ్ లోపలికి నీడిల్ పెట్టి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి.
తర్వాత చైన్ 1 వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటారు. మీరు గమ్ అన్నా యూస్ చేసి అటాచ్ చేయొచ్చు, లేదంటే టాపెస్ట్రీ నీడిల్తో కూడా యూస్ చేసుకోవచ్చు. సో గమ్ యూస్ చేసేటట్టయితే ఆ లాస్ట్ టైలర్ని కూడా మీరు హైట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు టాపెస్ట్రీ నీడిల్తో అటాచ్ చేస్తామనుకుంటే ఆ థ్రెడ్ని అలానే ఉంచేసుకోండి. సో స్టార్టింగ్ టైలర్ని కూడా ఇక్కడ క్యాప్ లోపలికి స్టఫింగ్ లాగా పుష్ చేసేసాను. అండ్ క్యాప్ షేప్ చూసారండి ఎంత క్యూట్గా ఉన్నదో. ఇప్పుడు బేర్ది బాడీ తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నాము. ఎల్లో కలర్ తీసుకోండి, ఆరెంజ్ కలర్. సో మ్యాజిక్ రింగ్ వేసుకొని ఫస్ట్ రో స్టార్ట్ చేస్తున్నాము 8 సింగిల్ క్రోషే స్టిచెస్తో. సో అది 1 2 3 4 5 6 7 8 ఇలా 8 స్టిచెస్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేసుకుంటున్నాము. సో సెకండ్ రో కోసం ఫస్ట్ స్టిచ్ మీద నీడిల్ పెట్టుకొని లూప్ డ్రాప్ చేసుకొని ఒక సింగిల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ అందులోనే మరొక సింగిల్ క్రోషే స్టిచ్ని కూడా వేస్తున్నాను. అంటే ఫస్ట్ స్టిచ్ మీద సింగిల్ క్రోషే ఇంక్రీజ్ వేసాను. సో ఇక్కడ ఇంక్రీజ్లోని ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు సెకండ్ రో స్టార్ట్ అయింది అని ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ ఇప్పుడు మరొక 7 స్టిచెస్ ఉంటాయి. ప్రతి స్టిచ్లోని కూడా ఇంక్రీజెస్ వేసుకోవాలి. సో మొత్తం సెకండ్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 8 ఇంక్రీజెస్ ఉంటాయి, కాబట్టి 16 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటుంది. ఇలా రో మొత్తం వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు లాస్ట్ సింగిల్ క్రోషే ఇంక్రీజ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్లాట్గా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి థర్డ్ రో స్టార్ట్ చేద్దాము. దీనికోసం ఫస్ట్ ఒక సింగిల్ క్రోషేతో స్టార్ట్ చేసుకొని అందులో స్టిచ్ మార్కర్ని పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి, అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం 8 టైమ్స్ రిపీట్ చేస్తాం. సో ఆల్రెడీ 1 టైం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట. 1 సింగిల్ స్టిచ్ అండ్ 1 ఇంక్రీజ్. ఇలా మరొక 6 టైమ్స్ కూడా రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాను థర్డ్ రోది. అండ్ థర్డ్ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 24 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ వరకు ఫ్లాట్గా ఉన్న వర్క్ ఇప్పుడు ఫోర్త్ రో ప్యాటర్న్ నుంచి కొంచెం కర్వ్ తీసుకుంటుంది. సో 1 సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకొని అందులో స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాం. ఇక్కడతో నాకు ఫోర్త్ రో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ రో కోసం ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం ఎటువంటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయటం లేదు. సో కాబట్టి కౌంట్ 24 కానీ ఉంటుంది. అండ్ షేప్ చూసారా, ఇంక్రీజెస్ వేయకపోవటం వల్ల ఇలా డౌన్ షేప్ తీసుకుంటుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి 5th రో అల్లటం స్టార్ట్ చేద్దాము. సో దీనికోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. అండ్ తర్వాత మరొక 4 సింగిల్ స్టిచెస్. సో టోటల్ 5 స్టిచెస్ మాట. ఇది 3, ఇది 4 అండ్ 5. ఇలా 5 సింగిల్ స్టిచెస్ వేసేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో ఇంక్రీజ్ వేసుకోవాలి, అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచెస్. సో 5 స్టిచెస్ ఇంక్రీజ్, మళ్ళీ 5 స్టిచెస్ ఇంక్రీజ్. ఈ విధంగా రో మొత్తం కంప్లీట్ చేసుకుంటే చివరి వరకు వచ్చేటప్పటికి మనకి 28 సింగిల్ క్రోషే స్టిచెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 4 టైమ్స్ రిపీట్ చేస్తాము, 8 టైమ్స్ కాదు. ఇలాగ 5th రో కంప్లీట్ అయ్యాక 28 స్టిచెస్ ఉంటాయి. స్టిచ్ మార్కర్ తీసేసి 1 సింగిల్ స్టిచ్ వేసుకొని 6th రో కోసం స్టిచ్ మార్కర్ పెట్టేస్తాము. అండ్ ఇక్కడ ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో 6th రోలో కూడా మనకి 28 సింగిల్ క్రోషే స్టిచెసే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 7th రో స్టార్ట్ చేసుకుంటున్నాము. సో 7th రోలో ఏంటంటే ఫస్ట్ 3 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటాం. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసి స్టిచ్ మార్కర్ పెట్టేసుకోండి. తర్వాత ఉన్న 2 స్టిచెస్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోండి. సో టోటల్ 3 సింగిల్ స్టిచెస్ మాట. తర్వాత స్టిచ్లో ఒక ఇంక్రీజ్, అంటే ఒకటే దాంట్లో 2 స్టిచెస్. అప్పుడు నెక్స్ట్ 3 స్టిచెస్లోని ఒక్కొక్క సింగిల్ స్టిచ్. అండ్ ఇక్కడ వరకు మనం ఏదైతే ప్యాటర్న్ వేసామో ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలన్నమాట. సో 3 స్టిచ్ ఇంక్రీజ్ అండ్ 3 స్టిచ్. సో మళ్ళీ 3 స్టిచ్తో స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంక్రీజ్, మళ్ళీ 3 స్టిచెస్ వేసుకోవాలి. సో ఇక్కడ పక్కనే 3 సింగిల్ స్టిచెస్ పక్కనే వస్తాయి అన్నమాట. అండ్ ఈ ప్యాటర్న్ మొత్తం 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటాము. అండ్ రో ఫినిష్ అయ్యేటప్పటికి మనకి 32 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి.
సో ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి 8th రో కోసం ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని ఫస్ట్ స్టిచ్లో పెట్టేసుకోవాలి. సో ఈ స్టిచ్ మార్కర్ అనేది అస్సలు మర్చిపోకూడదు. ఏ వరుసలో ఉంటున్నాము, ఏ స్టిచ్ వేస్తున్నాము అనేది తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. సో రో 8లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసేసుకుని స్టార్టింగ్ వరకు వేసేసుకుంటాము. సో 32 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. స్టిచ్ మార్కర్ తీసేసుకొని రో 9thలో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటాము. అండ్ దీనికోసం 7 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. అది 3, 4, 5, 6, 7. సో 7 స్టిచెస్ అయిపోతాయి. 7 స్టిచెస్ తర్వాత నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచెస్. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని ఇంకొక 3 టైమ్స్, టోటల్ 4 టైమ్స్ రిపీట్ చేస్తాం అనమాట రో మొత్తం. ఇక్కడ చూడండి, నేను లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాను రో 9 కోసం. అండ్ ఇక్కడ 9th రో కంప్లీట్ అయిపోయేటప్పటికి మనకి 36 స్టిచెస్ ఉంటాయి. ప్రతి రోలోని ఒకవేళ మీకు డౌట్ వస్తే కౌంటింగ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను కౌంట్ కూడా ప్రతి రోకి మెన్షన్ చేస్తున్నాను. సో 9th రో కోసం మళ్ళీ ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము రో మొత్తం. సో 10th రోలో 36 స్టిచెస్ కూడా ఉంటాయి. ఇలా స్టార్టింగ్ వరకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్. ఇక్కడ చూడండి, ఎగ్ షేప్ అనేది వస్తూ ఉంటుంది. ఈస్టర్ ఎగ్, ఈస్టర్ బన్నీ, ఈస్టర్ బేర్ అంటారు కదా. సో ఆ కాన్సెప్ట్లో డిజైన్ చేసిన బేర్ ఇది. ఇప్పుడు 11th రో స్టార్ట్ చేస్తున్నాము. ఒక సింగిల్ స్టిచ్ వేసి స్టిచ్ మార్కర్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక 3 సింగిల్ స్టిచెస్. సో టోటల్ 4 సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాము. 4 స్టిచెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ ఉంటుంది. అంటే ఒకే దాంట్లో 2 స్టిచెస్. ఇప్పుడు మళ్ళీ 4 సింగిల్ స్టిచెస్ వేస్తాం. సో ఇక్కడ వరకు వేసిందంతా ఒక్క సెట్ అనమాట. 4 స్టిచెస్ ఇంక్రీజ్, 4 స్టిచెస్ అనేది సెట్. ఇప్పుడు ఈ సెట్ని 4 సార్లు రిపీట్ చేసుకోవాలి. సో 4 స్టిచెస్. సో 1, 2, 3, 4. తర్వాత దాంట్లో ఇంక్రీజ్, మళ్ళీ 4 స్టిచెస్. 1, 2, 3, 4. ఇప్పుడు రిపీట్ చేసినప్పుడు మళ్ళీ 4తో స్టార్ట్ చేస్తాం అనమాట. అది జాగ్రత్తగా గమనించుకొని మిస్టేక్ లేకుండా చేసుకోవాలి. ఇక్కడ నేను లాస్ట్ 4 స్టిచెస్ వేసేసుకుంటున్నాను. దీంతో నాకు 11th రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నాకు 40 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు 12th రో కోసం మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేస్తున్నాను. అండ్ ప్రతి స్టిచ్లోని ఇక్కడ నుంచి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకొని కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇక్కడ 12th రో కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ మనకి 40 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మనం మిగిలిన బాడీ కోసం కలర్ చేంజ్ చేస్తాము. సో హెడ్ అంతా ఒక కలరు, బాడీ అంతా మరొక కలర్ లాగా డిజైన్ చేస్తున్నాను. సో దీనికోసం ఫస్ట్ స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ స్టిచ్లో నీడిల్ పెట్టి ఇక్కడ కొత్త కలర్తో స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. కలర్ చేంజింగ్ మనకి చాలా రకాలుగా చేయొచ్చండి. మీకు ఏ కలర్ చేంజ్ కంఫర్టబుల్ అంటే ఆ టైప్లో కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగే చేయాలి అని కూడా లేదు. ఒకవేళ ఇలా డిస్టర్బెన్స్, కలర్ చేంజ్ అంత నీట్గా అనిపించట్లేదు అనుకుంటే మనం అటాచ్ చేసే హ్యాండ్ ఇక్కడ పెట్టి అటాచ్ చేసి హైడ్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు 13th రో కోసం ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మొత్తం 9 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఆల్రెడీ ఒకటి వేసాం కాబట్టి ఇంకొక 8 వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. ఇలా 9 సింగిల్ స్టిచెస్ కౌంటింగ్ చేసుకుంటూ వేసుకోండి, మిస్టేక్ లేకుండా ఉంటుంది. తర్వాత ఇంక్రీజ్, 9 స్టిచెస్ ఇంక్రీజ్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మరొక 3 టైమ్స్ రో మొత్తం వచ్చేలా రిపీట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇంక్రీజ్ వేస్తున్నాను. దీంతో 13th రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి 13th రో ఎండ్కి 44 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. ఇప్పుడు 14th రో కోసం ఏంటంటే ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసేసుకొని అందులో స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. అండ్ కలర్ చేంజ్ చేసిన తర్వాత లోపల వైపు థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ని మనం ముడివేసి అడ్జస్ట్ చేసుకుంటాం, అంటే సెక్యూర్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. రో 14లో
ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్. సో 14th రో పూర్తయ్యేటప్పటికి కూడా మనకి 44 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు 15th రో కోసం మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకుంటాము. అందులో మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టుకుంటాము 15th రో ఇక్కడ స్టార్ట్ అవుతున్నందుకు. సో ఇప్పుడు వెనకాతలు ఉన్న టెయిల్ ఎండ్స్ని ఇలా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ 2 టెయిల్ ఎండ్స్ ఉన్నాయి కదా లోపల వైపున, ఆ రెండింటిని కలిపి ఒక ముడి వేసేసుకుంటే మనకి జాయిన్ అనేది సెక్యూర్ అయిపోతుంది. జస్ట్ ఒక ఎక్స్ట్రా సెక్యూరిటీ అంతే. ఓకే, ఒక 2 ముళ్ళు వేసేసుకొని తర్వాత టెయిల్ ఎండ్స్ని అలా లోపల పెట్టేయచ్చు. వీవింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెనకాతల వైపు ఎలాగో స్టఫింగ్ అంతా పెట్టేస్తాం కాబట్టి ఇంకంతకంటే ఫినిషింగ్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు 15th రో కోసం మనం ఫస్ట్ ఒక 5 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఆల్రెడీ 2 వేసేసుకున్నాం కదా, ఇది 3, 4 అండ్ ఇది 5. సో 5 సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఒక ఇంక్రీజ్ ఉంటుంది, అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచెస్. ఇప్పుడు నెక్స్ట్ స్టిచెస్లో ఇంకొక 5 స్టిచెస్ వేసుకుంటాం. సో 2, 3, 4, 5. సో ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ స్టిచెస్ని రిపీట్ చేస్తాం అనమాట. టోటల్ 4 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. సో మళ్ళీ 5 సింగిల్ స్టిచెస్తో స్టార్ట్ చేసుకొని ఇంక్రీజ్ వేసుకొని మళ్ళీ 5 స్టిచెస్ వేసుకుంటాం. అలాగా మొత్తం రో అంతా ఈ ప్యాటర్న్ని 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటే మనకి రో కంప్లీట్ అయ్యేటప్పటికి 48 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, లాస్ట్ స్టిచ్ వేసేస్తున్నాను. 15th రో కంప్లీట్ అయిపోయింది. షేప్ చూసారా అండి, ఎగ్ షేప్ కోసం చూస్తున్నాం కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని డిజైన్ చేసామన్నమాట. సో ఇప్పుడు 16th రో కోసం స్టిచ్ మార్కర్ తీసేసి ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని ఒక సింగిల్ స్టిచ్ మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. అండ్ ఇప్పుడు 16th రోలో మనం ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ ఇలా రో మొత్తం వేసేసుకోవాలి. సో 16th రో నుంచి 21st రో వరకు కూడా మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్చే వేసుకుంటాము. సో ఇప్పుడు మీకు షేప్ చూస్తే ఇంకా నీట్గా క్లియర్గా తెలుస్తుంది, ఒక ఎగ్ షేప్ లాగా వస్తుంది అని. సో ఇక్కడ వరకు మనం ఇంక్రీజెస్ వేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం డిక్రీజెస్ వేసుకొని షేప్ని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ రో 22 స్టార్ట్ అవుతుంది. సో ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుందాము. ఇక్కడ ఏంటంటే 5 సింగిల్ స్టిచెస్తో స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ 1 వేసేసాం కాబట్టి అది 2, ఇది 3, 4 అండ్ 5. సో 5 సింగిల్ స్టిచెస్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలి అంటే 2 స్టిచెస్లోని ఫ్రంట్ లూప్ లోపలికి నీడిల్ని ఒకేసారి ఇన్సర్ట్ చేసుకొని మన సింగిల్ క్రోషే స్టిచ్ వేసుకుంటే దాన్ని ఇన్విజిబుల్ డిక్రీజ్ అని అంటారు. ఇప్పుడు తర్వాత 5 స్టిచెస్ ఉంటాయి, 5 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసేసుకుంటాం. ఇది 4, ఇంకొకటి 5. సో ఇప్పుడు 5 స్టిచెస్, ఒక డిక్రీజ్, మళ్ళీ 5 స్టిచెస్, ఈ 11 స్టిచెస్ని రిపీట్ చేసుకుంటాం అనమాట. సో 5 సింగిల్ స్టిచెస్, అది 2, 3, 4, 5. ఇప్పుడు మళ్ళీ ఇన్విజిబుల్ డిక్రీజ్. సో 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టుకొని సింగిల్ క్రోషే స్టిచ్ అండ్ తర్వాత మళ్ళీ 5. ఇది 1, 2, 3, 4, 5. ఈ విధంగా రో మొత్తం రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే 22nd రో పూర్తయ్యేటప్పటికి మనకి 44 సింగిల్ స్టిచెస్ వస్తాయి. ఇక్కడ చూడండి, నేను లాస్ట్ 4 స్టిచెస్ వేస్తున్నాను. దీంతో రో 22 కంప్లీట్ అయిపోతుంది. స్టిచ్ మార్కర్ని తీసేసి ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. ఇక్కడ రో 23 స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ 9 సింగిల్ క్రోషే స్టిచెస్. సో ఆల్రెడీ 1 వేసేసాం కాబట్టి అది 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. 9 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్లో మనం ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. సో 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టేసి లూప్ డ్రాప్ చేసుకుని సింగిల్ స్టిచ్. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మరొక 3 టైమ్స్ రో మొత్తం వచ్చే విధంగా రిపీట్ చేసుకుంటాము. సో రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 40 సింగిల్ స్టిచెస్ ఉండాలి. సో ఒకవేళ ప్యాటర్న్ మీరు ఎప్పుడైనా మిస్టేక్ చేశారేమో అని అనిపించినా కౌంట్ చెక్ చేసుకుంటే మీరు కరెక్ట్ చేశారా లేదా అని తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు షేప్ మనకి ఇలా క్లోజ్ అయ్యి దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం రో 24 వేయటానికి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాం. ఇక్కడ 4 సింగిల్ స్టిచెస్, అది 2, 3,
తర్వాత 4. సో 4 సింగిల్ స్టిచెస్ వేసిన తర్వాత నెక్స్ట్ 2 స్టిచెస్ని డిక్రీజ్ వేసేసుకుంటాము. తర్వాత మళ్ళీ 4 సింగిల్ స్టిచెస్. సో 1 2 3 4. ఇప్పుడు ఈ 8 ప్లస్ మధ్యలో ఉన్న డిక్రీజ్ 9 స్టిచెస్ని 4 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ ఫ్యూ స్టిచెస్ వేసేసుకుంటున్నాము. ఇక్కడతో మనకి రో 24 కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి 36 స్టిచెస్ ఉండాలి ఈ రో పూర్తయ్యేటప్పటికి. ఇక్కడ ఎగ్ షేప్ చూసారండి ఎంత నీట్గా తెలుస్తుందో. ఇప్పుడు రో 25 స్టార్ట్ చేస్తున్నాము. సో స్టిచ్ మార్కర్ని తీసేసి ఒక సింగిల్ స్టిచ్ వేసుకోండి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు నుంచి ప్యాటర్న్ అనేది మారుతుంది. సో 4 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. సో అది 2, ఇది 3 అండ్ ఇది 4 సింగిల్ స్టిచెస్ అయిపోయి తర్వాత మళ్ళీ మనం ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని రో మొత్తం 6 సార్లు రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ 4 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. అది 2 3 4 వేసుకొని ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇది సెకండ్ టైం అనమాట. ఇలా కౌంట్ చేసుకుంటూ మరోసారి వేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసుకుంటే టోటల్ 6 సెట్స్ మనము అల్లినట్టు అవుతుంది. సో ఈ రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 30 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. స్టిచ్ మార్కర్ని తీసేసి 26th రో కోసం ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం 6 మల్టిపుల్స్లో ప్యాటర్న్ని అల్లుకుంటాము. సో 3 సింగిల్ స్టిచెస్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది, అది 2 అండ్ ఇది 3 స్టిచెస్ తర్వాత ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్, మళ్ళీ 3 సింగిల్ స్టిచెస్, అది 4 2 3 మళ్ళీ ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇలా రో మొత్తం 6 టైమ్స్ 3 సింగిల్ స్టిచ్ డిక్రీజ్ అనే ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటాము. ఇలా మనకి 26th రో కంప్లీట్ అయ్యే టైంకి 24 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు 27th రో స్టార్ట్ చేస్తున్నాము. దానికోసం స్టిచ్ మార్కర్ని తీసేసి 2 సింగిల్ క్రోషే స్టిచెస్, ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. ఇది 1. తర్వాత స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్ వేస్తాము, అది 2. సో 2 స్టిచెస్ తర్వాత మళ్ళీ ఇన్విజిబుల్ డిక్రీజ్ మాట. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ని 6 టైమ్స్ రో మొత్తం రిపీట్ చేస్తాం. అది 1, ఇది సెకండ్ సింగిల్ స్టిచ్, ఇప్పుడు ఇన్విజిబుల్ డిక్రీజ్. ఇలా రో మొత్తం రిపీట్ చేస్తే 27th రో కంప్లీట్ అయ్యే టైంకి 18 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ 28th రో మీకు స్టఫింగ్కి కష్టం అనిపిస్తుంది అనుకుంటే 28th రో కంటే ముందే స్టఫింగ్ పెట్టేసేయండి. లేదు పర్వాలేదు అనుకుంటే 28th రో అయిపోయిన తర్వాత స్టఫింగ్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత ఇన్విజిబుల్ డిక్రీజ్ వేయాలి. సో ఇక్కడ ఈ రోలో ఏంటంటే ఒక సింగిల్ స్టిచ్, ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్, మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్, ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్. అండ్ ఈ ప్యాటర్న్ ఇలా రో మొత్తం 6 టైమ్స్ రిపీట్ చేస్తాము. అండ్ 28th రో కంప్లీట్ అయ్యే టైంకి 12 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. హోల్ అనే ఓపెనింగ్ ఇక్కడ లాస్ట్ క్లోజ్ చేసే దగ్గర చాలా చిన్న ఓపెనింగ్ ఉంటుంది. 12 స్టిచెస్ ఉంటాయి కాబట్టి దగ్గరకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాప్లో నుంచి మనం పెట్టాల్సిన స్టఫింగ్ అంతా కూడా పెట్టేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా ఇదివరకు, మొత్తం స్టఫింగ్ పెట్టేటప్పుడు అంచుల వారీగా కార్నర్స్ మీదుగా పెట్టుకుంటూ సెంటర్లో గ్యాప్ ఉండేటట్టుగా స్టఫ్ చేసుకొని లాస్ట్లో సెంటర్లో స్టఫ్ చేసుకుంటే ప్రాపర్గా స్టఫింగ్ అనేది మొత్తం ఈక్వల్గా నీట్గా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అల్లిన ఇయర్స్, హ్యాండ్స్ అన్నీ అటాచ్ చేసుకుంటాము. హ్యాండ్స్ని మనం 13-14 రోస్లో ఒక 14 స్టిచెస్ డిస్టెన్స్ ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఇక్కడ కలర్ చేంజ్ ఉన్న దగ్గర పెట్టుకుంటే అది హైడ్ అవుతుంది. ఇయర్స్ రో 3 అండ్ రో 5 మధ్యలో పెట్టుకుంటున్నాము. ఇక్కడ పర్ల్ హెడ్ పిన్స్తో పొజిషన్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నేరుగా ఉండే విధంగా ఇయర్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మధ్యలో క్యాప్ అనమాట, 2 చెవులకి మధ్యలో క్యాప్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ముక్కు రో 7కి రో 9కి మధ్యలో పెడుతున్నాను. అండ్ ఈ ముక్కు మీద మీరు కావాలంటే థ్రెడ్తో హైలైట్ అది చేసుకోవచ్చు. తర్వాత బో షేప్ చేసాం కదా అండి, కాలర్ లాగా, అది హ్యాండ్స్ మధ్యలో పెట్టేస్తున్నాను. అండ్ కళ్ళు వచ్చేటప్పటికి రో 6 అండ్ రో 7 6 స్టిచెస్ గ్యాప్ ఉండే విధంగా ఐస్ పెడుతున్నాను. మొత్తం అన్నిటినీ గ్లూతో కానీ థ్రెడ్ టాపెస్ట్రీ నీడిల్తో కానీ అటాచ్ చేసేసుకోవాలి.
సో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మనం లాస్ట్ రో అల్లుతున్నాము. సో స్టిచ్ మార్కర్ని తీసేసుకొని ఫస్ట్ ఒక ఇన్విజిబుల్ డిక్రీస్తో స్టార్ట్ చేసుకోవాలి. ఇది రో 29. స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఒక స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటాము. సో స్టఫింగ్ అంతా పెట్టేసిన తర్వాత అల్లటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి అల్లటం కూడా పెద్ద కష్టమేం అనిపించదు. జస్ట్ స్టఫింగ్ అంతా లోపలికి ప్రెస్ చేసి పట్టుకొని అల్లేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. సో ఈ విధంగా లాస్ట్ రో మొత్తం ఇన్విజిబుల్ డిక్రీజెస్ వేసేసుకుంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే టైంకి 6 స్టిచెస్ ఉంటాయి లాస్ట్ రోలో. సో మొత్తం అల్లటం అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేస్తాము. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ మీదకి స్లిప్ స్టిచ్ వేసుకొని చైన్ 1 వేసి కొంచెం టైల్ అండ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు టాపెస్ట్రీ నీడిల్ ఉంటుంది కదా, అందులోపలికి టైల్ అండ్ ఎక్కించేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ థ్రెడ్ని లాస్ట్ రోలోని 6 స్టిచెస్ ఉన్నాయి కదా, సో ప్రతి స్టిచ్లోని ఫ్రంట్ లూప్స్ లోపలికి ఈ థ్రెడ్ని తీసుకొని రావాలి. తర్వాత ఈ థ్రెడ్ని కొంచెం జెంటిల్గా లాగితే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టిచ్ మీదకి మళ్ళీ ఒక ముడి వేసి సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత ఈ టైల్ అన్ని లోపలికి తీసుకెళ్ళి హైడ్ చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుంటాం. ఈ బేర్ని మీరు ఇంట్లో డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా మీ కార్ డాష్ బోర్డ్ మీద అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.